హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంపత్. ఈరోజు మనం చూడబోతున్న టెంపుల్ నెల్లిమర్ల గ్రామ దేవత అయిన పూడమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ చూసుకుంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే పక్కన రైల్వే స్టేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటూ వెళ్తే దుర్గాదేవి విగ్రహాలు, చాలా విగ్రహాలు, కాళీమాత విగ్రహాలు, అన్నపూర్ణాదేవి విగ్రహాలు, లక్ష్మీదేవి విగ్రహాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలా ఆ పక్కనున్న అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్న పాదాలు ఎండకు ఎండుతాయి, వానకు తడుస్తాయి ఫ్రెండ్స్. ఆ పక్కనే ఇంకొక పాదాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు బయట దీపారాధన ఫ్రెండ్స్. అమ్మవారి ఎదురుగా పోతరాజు కూడా ఉంటారు ఫ్రెండ్స్. అలా వెనక్కు వెళ్తే అమ్మవారి రెండు తలలో ఉన్న అమ్మవారు కూడా కనిపిస్తారు ఫ్రెండ్స్. ఆ పక్కనే అమ్మవారి గంగాదేవి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే గంగాదేవి అంటే అక్కడ ఫౌంటైన్ ఉంటుంది. ఆ ఫౌంటైన్ ఆ పక్క నుంచి వెళ్తే అమ్మవారి పుట్ట కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారి పుట్టలోని నిజమైన స్వరూపంగా నిలిచారు ఫ్రెండ్స్. అమ్మవారు అక్కడే పుట్టారు ఫ్రెండ్స్. దాని తర్వాత అలాగా నడుచుకొని వెళ్తే అమ్మవారి పుట్ట కనపడుతుంది ఫ్రెండ్స్. ఆ పుట్ట పక్క నుండి వెళ్తే అమ్మవారి పుట్ట నుండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి కనపడుతుంది. ఆ పక్క నుండి అలా వెళ్తుంటే మీకు ఇప్పుడు ఒక అమ్మవారి గురించి ఒక విశిష్టత చెప్తాను. అక్కడ అమ్మవారి పుట్ట ఏంటంటే అమ్మవారు సాయంత్రం 6 నుండి అమ్మవారు బాల పేరంటాల రూపంలో అమ్మవారు అక్కడ నిలిచారు. ఇక్కడ నివసించే వాళ్ళు చెప్పారు, ఈ ఊరి వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది, చుట్టూ పంట పొలాలు, చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా అమ్మవారు. ఈ పుట్ట లోపల అయితే అమ్మవారు వెలిచి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. దాని తర్వాత ఇలాగా వెళ్తుంటే ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్. అలా చూసుకొని పోతే ఇదిగోండి మా ఫ్యామిలీ.